ఈరోజు మన ధ్యానాంశము సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. ఇతరులకు మాదిరి అయిన జీవితాన్ని మనము జీవించాలి అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనము అనేకులకు మాదిరి అయిన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఎగ్జాంపుల్ గా ఉండాల. మన లైఫ్ ద్వారా అనేకులు ఇంపాక్ట్ అవ్వాలా, ప్రభావితం చెందాలా, అనేకులు చాలా విషయాలు మన జీవితం ద్వారా నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక వ్యక్తి ఈ విధంగా అంటా ఉన్నాడు. ఆల్బర్ట్ స్క్విట్జర్ అనే వ్యక్తి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎ గుడ్ ఎగ్జాంపుల్ హ్యాస్ ట్వైస్ ద వాల్యూ ఆఫ్ గుడ్ అడ్వైజ్. ఈ మాటకు అర్థం ఏంటంటే, గుడ్ అడ్వైజ్ ఎప్పుడైతే మనము ఇతరులకు అడ్వైజ్ ఇస్తా ఉంటామో, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా మాట్లాడు, ఈ తప్పు చేయకు అని మనం చాలా సార్లు అడ్వైజ్ ఇస్తా ఉంటాం. అయితే ఆ ఎగ్జాంపుల్ మనం చూపియడం వల్ల, లేకుంటే మన జీవితం మాదిరిగా ఉండడం వల్ల మనం 2 సార్లు గుడ్ అడ్వైజ్ ఇచ్చినట్టంట. సో నువ్వు అడ్వైజ్ ఇవ్వనవసరం లేదు కానీ, నీ జీవితమే ఒక మాదిరిగా ఉంటే మనము 2 సార్లు అడ్వైజ్ ఇచ్చినట్టు అని ఆల్బర్ట్ స్క్విట్జర్ అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు. సో చాలా సార్లు చిన్న పిల్లలకు కూడా మనము అడ్వైజ్ ఇస్తా ఉంటాం. నాన్న ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడొద్దు అని. వాళ్ళకి చెప్పడం కంటే మనము మాదిరి చూపియడం వల్ల, లేకుంటే మనము అటువంటి పనులు చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు మన నుండి చాలా విషయాలు నేర్చుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలోకి మనం వెళ్తే మొదటి తిమోతికి రాసిన పత్రిక 4:12 చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, నిన్ను ఎవ్వరు తృణీకరింపకుండా చూసుకో తిమోతి. ఎందుకంటే దేవుని యొక్క నీలో ఉన్న దైవ భక్తి ఒక మాదిరికరంగా నీ చుట్టూ ఉన్న వారికి ఉండాల. అపోస్తలుడైన పౌలు ఒక సంఘాన్ని నిర్మించి, ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఈ తిమోతిని నియమించినట్టు మనం చూస్తా ఉన్నాం. సో సంఘముకు చాలా మంది వస్తా ఉంటారు, చాలా మంది నిన్ను చూస్తా ఉంటారు, నీ నుండి అనేకమైన విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి తిమోతి, నువ్వు నీ నీ లైఫ్ లో ఈ అలవాట్లు ఉంచుకో అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పవిత్రత విశ్వాసులకు మాదిరిగా ఉండాలా. ఎటువంటి అపవిత్రమైన మాటలు గాని, అపవిత్రమైన ప్రవర్తన గాని, ప్రేమ లేకుండా ద్వేషంతో రగిలిపోవడం గాని నీలో ఉండకూడదు. విశ్వాసములో కూడా నువ్వు మాదిరిగా ఉండాలా. కొన్నిసార్లు సిచ్యుయేషన్స్ అన్ని మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు. ఎల్లప్పుడూ క్రీస్తులో ఉన్నంత మాత్రాన జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుందని మనం చెప్పలేము. అప్ అండ్ డౌన్స్ లైఫ్ లో వస్తా ఉంటాయి, కష్టాలు వస్తా ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు వస్తా ఉంటాయి, ఇబ్బందులు వస్తా ఉంటాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తా ఉంటది. ఏది ఏమైనప్పటికీ నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకా చూస్తే పవిత్రతలో, పరిశుద్ధతలో కూడా మనము మాదిరిగా ఉండాలా. ఎటువంటి చెడు అలవాట్లు గాని మనలో ఉండకూడదు అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరము కూడా క్రీస్తును ఇమిటేట్ చేయాలి, క్రీస్తు వలె జీవించాలి, ఆయనలాగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ముందుకెళ్దాం. మొదటి తిమోతి 4:7 చదువుకుందాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇంగ్లీష్ లో చూస్తే, హ్యావ్ నథింగ్ టు డూ విత్ గాడ్లెస్ మిత్స్ అండ్ ఓల్డ్ వైఫ్స్ టేల్స్, రాదర్ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బి గాడ్లీ. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, ట్రైన్ అప్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ గాడ్లీ వే. నువ్వు దైవ భక్తి విషయంలో నిన్ను నువ్వు ట్రైన్ అప్ చేసుకో, నిన్ను నువ్వు సాధకం చేసుకో. ఈ లోకపరమైన విషయాలలో మనం చూస్తే ఎన్నో ట్రైనింగ్స్ మనం తీసుకుంటా ఉంటాం. ఏదైనా జాబ్ లో జాయిన్ కావాలంటే ముందు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. 2 months 3 months
ట్రైనింగ్ తర్వాత ఆ పీరియడ్ అయిపోయినాక మనకి జాబ్ ఇస్తా ఉంటారు. సో ఇటువంటి ట్రైనింగ్స్ మనం తీసుకుంటా ఉన్నాం, అలవాట్లు చేసుకుంటా ఉన్నాం. అలవాటు లేకపోయినా ఉద్యోగము, డబ్బులు సంపాదించాలని ట్రైన్ అప్ అయితా ఉన్నాం. ఇంకా చూస్తే శరీర విషయంలో కూడా మనం ట్రైన్ అప్ అయితా ఉంటాం. కొన్నిసార్లు ఫిజికల్ గా ఫిట్‌నెస్ గా ఉండాలని జిమ్ కి వెళ్తా ఉంటాం. ఆరోగ్య విషయంలో ఎన్నో ట్రైన్ అప్స్ మనం తీసుకుంటా ఉంటాము. సో ఇక్కడ వాక్యం చెప్తా ఉంది దైవ భక్తి విషయంలో మనము సాధకం చేసుకోవాలి. దైవ భక్తి అంటే దేవుని ప్రేమ, దేవుని ప్రేమించడము, దేవుని యొక్క మాటలు వినడము, దేవునిలో జీవించడము మనం అలవాటు చేసుకోవాలా. అపవిత్రమైన ఈ ముసలమ్మ ముచ్చట్లను పక్కన పెట్టాలా. ప్రస్తుత కాలంలో మనం చూస్తే ఎంతో టైం మనము వ్యర్థమైన వాటికి ఇస్తా ఉన్నాము. ఎవరైనా ఏదైనా గాసిప్ చెప్తే, ఒకరి గురించి ఎవరైనా మాట్లాడితే, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ యాబ్సెన్స్ లో వాళ్ళ గురించి చెడు మాటలు ఏవైనా చెప్తా ఉంటే మనం ఎంజాయ్ చేస్తా ఉంటాం. జోక్స్ వేస్తా ఉంటే ఎంజాయ్ చేస్తా ఉంటాం. ఇంకా సమయం ఇస్తా ఉంటాం ఇతరుల గురించి మాట్లాడడానికి. అదే సమయాన్ని నువ్వు దేనికి వాడుకోవాలని వాక్యం చెప్తా ఉందంటే, దైవ భక్తిని సాధకం చేసుకో. ఎందుకంటే ఈ ముసలమ్మ ముచ్చట్లు, ఈ గాసిప్స్ వల్ల మనకేమి లాభము లేదు. వ్యర్థమైన మూవీస్ చూస్తా ఉంటారు కొంతమంది, సీరియల్స్ చూస్తా ఉంటారు. ఫోన్స్ పట్టుకొని ఆ వీడియోస్, ఈ రీల్స్ అన్ని టైం వేస్ట్ చేస్తా ఉంటారు. వీటి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? అవి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాయా? మనం ఆలోచన చేయాలా. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడిచ్చిన అమూల్యమైన బహుమానాల్లో సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయం అనేది చాలా అమూల్యమైన బహుమానం. దేవునికి మనం లెక్క అప్పజెప్పడంలో సమయం విషయంలో కూడా దేవుడు మనం లెక్క అడుగుతాడు. ఇంత సమయం ఇచ్చాను నీకు, ఏం చేస్తావు? ఇన్ని సంవత్సరాలు భూమి మీద నేను బ్రతికించాను, నువ్వు ఏం చేసావు నా కోసం అని మన మన దగ్గర ఆ జవాబు ఉందా? ఆలోచన చేయాలా. ఇంకా చూస్తే 1 తిమోతి 4:8 చదువుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. వాక్యం చెప్తా ఉంది, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. శరీర విషయంలో మనం ఏ ట్రైనప్స్ అయితే చేస్తా ఉన్నామో, ఏ సాధకాలు చేస్తా ఉన్నామో అవి కొద్ది వరకే మనకు ఉపయోగపడతాయి. ఈ లోకంలో జీవంతో ఉన్నంత వరకే ఉపయోగపడతాయి. ఏ ఉద్యోగం కోసం అయితే మనం ట్రైనింగ్స్ తీసుకుంటా ఉన్నామో, ఏ ఫిట్‌నెస్ కోసం మనం ట్రైనప్స్ చేస్తా ఉన్నామో, జిమ్ కి వెళ్తా ఉన్నామో, ఈ ఫిజికల్ వన్నీ కూడా ఒకరోజు మట్టికి మట్టిగా దుమ్ముకు దుమ్ముగా అప్పగించబడతవి. మన శరీరము ఒకరోజు మట్టిలో కలిసిపోతది. అయితే ఆత్మ సంబంధమైన సాధకము, ఆత్మ సంబంధమైన దైవ భక్తి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తదంటే, ఇప్పుడే కాదు గాని, ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే కాదు గాని, రాబోవు జీవము విషయంలో కూడా ప్రయోజనకరమవును. ఈ భూమి మీద మన మన శ్వాస విడిచిపెట్టినాక కూడా అది మనకు పరలోకంలో కూడా ఉపయోగపడుతది. ఏంటి అంటే దైవ భక్తి. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం డబ్బులు ఖర్చు పెట్టడంలో కొన్నిసార్లు ఆలోచన చేస్తా ఉంటాం. 10 రూపీస్ నేను ఖర్చు పెట్టినా దీని వల్ల నేను ఉపయోగమైనది కొనుక్కోవాలి. ఎవ్వరు కూడా ఆలోచన చేయరు. నేను డబ్బులు వేస్ట్ గా ఖర్చు పెట్టాలి, అవసరం లేనిది కొనుక్కోవాలని ఎవరం అనుకోము. అందరము కూడా నేను కొన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఉపయోగమైనది నేను కొనుక్కోవాలి. ఇన్ ద సేమ్ వే మనం ఏం ఆలోచన చేయాలంటే, ఈ లోకంలో ఏ పని చేస్తే నేను పరలోకానికి వెళ్తాను? ఊరికే కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతా ఉంటే పరలోకం పోతామా? నో. సో డోంట్ డూ దాట్. వాటి జోలికి వెళ్ళకండి. దేవుని వాక్యము
చదవడంలో, నేర్చుకోవడంలో, దేవుని వాక్యం వినడంలో, విశ్వాసంలో మనం ఎదుగుతా ఉంటాము. అది మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. సో, దానికోసం సమయం వెచ్చించండి. వ్యర్థమైన వాటికి సమయం ఇవ్వకూడదు అని వాక్యము చెప్తా ఉంది. సో, రాబో విషయంలో గూడా నేను నిత్య జీవంలో గూడా నడిపించే పనులు ఏవైతే ఉన్నావో వాటిని నువ్వు కాన్సంట్రేట్ చేయని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మనం వేటిని కాన్సంట్రేట్ చేస్తా ఉన్నాం? ఈ లోకం మట్టుకే ఆలోచిస్తా ఉన్నామా? ఇక్కడ బ్రతుకున్నంత వరకే ఏమేం సంపాదించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నామా? లేకుంటే ఈ లోకాన్ని విడిచిపెట్టినంక గూడా నాకు పరలోకం అనే స్వాస్థ్యము దాగి ఉంది అని ఆలోచన చేస్తా ఉన్నామా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యము ఇంకా మనము ముందుకెళ్తే అపోస్తల కార్యములు 2:47 చదువుకుందాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇక్కడ ఎందుకు పౌలు భక్తుడు తిమోతిని నువ్వు ఎగ్జాంపుల్ గా ఉండు అని చెప్తా ఉన్నాడు? ఎందుకు నువ్వు మాదిరిగా ఉండు తిమోతి అని చెప్తా ఉన్నాడంటే, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇక్కడ చూస్తే రోజు రోజుకి బిలీవర్స్ ఎక్కువైపోతా ఉన్నారంట సంఘంలో, మందిరంలో. రోజు రోజుకి కొత్త వాళ్ళు చేర్చబడతా ఉన్నారు. ఈ రోజు 10 మంది వచ్చారు దేవుని యొద్దకు. రేపటి దినమున ఇంకొక 20 మెంబర్స్ వస్తా ఉన్నారు. ఈ ఎల్లుండి ఇంకొక 30 మంది జాయిన్ అయితా ఉన్నారు. వీరందరూ జాయిన్ అయితా ఉన్నారు కాబట్టి వీరందరూ ఒకటే మెంటాలిటీతో రారు దేవుని సంఘానికి కదా. ఎంతో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇబ్బందులు చాలా మందికి ఉంటాయి. ఒకసారి కదిలిస్తే వాళ్ళ మాటలు, వాళ్ళ బాధ అంతా బయటకొస్తా ఉంటది కదా. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఏదో ఒక బాధ దాగి ఉంటది. ప్రియ సహోదరి, సహోదరుల, బయటికి మనం ఎంతో మంచిగా కనిపించవచ్చు కానీ మనలో ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అందుకే పౌలు భక్తుడు తిమోతికి చెప్తా ఉన్నాడు, ప్రతిరోజు సంఘంలో ఎక్కువ మంది యాడ్ అయితా ఉన్నారు. వారందరు ఎన్నో సమస్యలతో వస్తా ఉంటారు. వాళ్ళకు బహుశా వాక్యం వినేంత టైం కూడా ఉండదేమో. అదే నువ్వు ఎగ్జాంపుల్ గా ఉన్నావంటే, నువ్వు మాదిరిగా ఉన్నావంటే నిన్ను చూసి తిమోతి వాళ్ళందరూ నేర్చుకుంటారని పౌలు చెప్తా ఉన్నాడు. సో చాలా సార్లు మనము వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాం గాని మన జీవితం మాదిరిగా ఉంచుకోము. కానీ మాదిరి అయిన జీవితం ఉన్నప్పుడు నువ్వు వాక్యం చెప్పకపోయినా వాళ్ళు ఎన్నో విషయాలు మన నుండి నేర్చుకుంటారని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఆ ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఎవరైతే న్యూగా జాయిన్ అయితా ఉన్నారో సంఘంలో, కొత్తగా యేసు ప్రభువుని తెలుసుకుంటా ఉన్నారో, రక్షణ పొందుకుంటా ఉన్నారో వారంట ఆనందముతో నిష్కపటమైన హృదయముతో జీవిస్తా ఉన్నారంట. ఈరోజు మానవుడు ఎక్కడ ఆనందాన్ని వెతుకుతా ఉన్నాడు కదా. కొంతమందిని ప్రశ్నిస్తే నేను లాస్ట్ మంత్ లో ఒక యవన తమ్ముడిని అడిగాను, ఎక్కడ హ్యాపీనెస్ ఉంది, నువ్వు ఎక్కడ తిరుగుతా ఉన్నావు అంటే, అక్క నాకు పార్టీస్ లో తిరగడం చాలా ఇష్టము, ఒకేషన్స్ లో ఎక్కడైతే ఆర్భాటం జరుగుతా ఉంటుందో, ఎక్కడైతే ఫంక్షన్స్ జరుగుతా ఉంటాయో, ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఉంటారో అక్కడ ఉండడం చాలా ఇష్టం, నాకు మందిరంకి రావడం ఇష్టం లేదని ఒక యవనస్తుడు చెప్తా ఉన్నాడు. ఎక్కడ మన ఆనందాన్ని వెతుకుతా ఉన్నాం? ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, క్రీస్తులోనే నిజమైన ఆనందం ఉంది. ఎక్కడ వెతికిన లోకంలో ఎక్కడ మనం సంతోషాన్ని వెతికినా అవి శాశ్వతమైనవి కాదు. కొద్దిసేపు ఉండే సంతోషాలు అవన్నీ క్షణికమైనవి. మోషే అనుకున్నాడంట, ఈ ఈ యొక్క ఐగుప్తు సంపదతో నేను కొద్ది రోజులు ఉండడం కంటే శాశ్వతమైన దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆయన ప్రజల కోసం కష్టపడతానని మోషే అనుకున్నాడంట. ఈరోజు క్షణికమైన వాటికి, క్షణికమైన సంతోషాలకు మనం చాలా సమయాన్ని వెచ్చిస్తా ఉన్నాం గాని అవన్నీ కూడా కొన్ని సెకండ్స్ ఉండే హ్యాపీనెస్.
అదే నువ్వు క్రీస్తులో ఉంటే, అదే నువ్వు దేవుని వాక్యంలో బలపడితే, దేవునితో నీకు సహవాసం ఉంటే, నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటావు. నాట్ ఓన్లీ ఫంక్షన్స్. నువ్వు ఇంట్లో ఉన్నా హ్యాపీగా ఉంటావు. సంఘంలో ఉన్నా హ్యాపీగా ఉంటావు. ప్రయాణాల్లో ఉన్న సంతోషంగా ఉంటావు. ఈ దేశం వదిలి విదేశానికి వెళ్ళినా అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు. కారణం ఏంటంటే నీలో క్రీస్తు ఉన్నాడు. నీలో దేవుడు లేకపోతే, దేవుని యొక్క ప్రెజెన్స్ మనతో లేకపోతే, నువ్వు ఎక్కడెక్కడికి సంతోషం కోసం పరిగెత్తినా అది శాశ్వతమైన సంతోషం మనకు దొరకదు. ఇంకా ఇక్కడ మనం చూస్తే, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా! ఈ రక్షణ పొందుకుంటున్న బిలీవర్స్ ని ప్రభువు చేర్చుతా ఉన్నాడంట ఆ సంఘములో. హల్లెలూయా! నాట్ తిమోతి, నాట్ పాల్ కదా! చాలా సార్లు మనం అనుకుంటాం, నేను వాక్యం చెప్పడం వల్ల ఆ వ్యక్తి దేవుని సంఘానికొచ్చాడు. నేను వాక్యం చెప్పడం వల్ల వాళ్ళు బాగుపడ్డారు. వీళ్ళు రక్షణ పొందుకున్నారు. నేను చెప్తే బాప్తిస్మం పొందుకున్నారని ఆ క్రెడిట్ అంతా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. కానీ వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇందులో మన ప్రమేయము ఏమీ లేదు. మనం ఒక పనిముట్లు, ఒక మట్టి పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు గాని, దేవుడు పిలుచుకుంటేనే ఒక వ్యక్తి రక్షణలోకి వస్తాడు అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, మన మన మనం చెప్పడం వల్ల కాదు గాని దేవుడే వారిని అక్కడ చేరుస్తా ఉన్నాడు. అందుకే అంటాడు, దీని విషయము ఎవ్వరూ అతిశయించకూడదు, ఇది దేవుని కృపావరము. సో ఎవరన్నా మన ద్వారా దేవునిలోకి వస్తా ఉన్నారంటే, దేవునిలో బలపరచబడతా ఉన్నారంటే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వాళ్ళని పిలుచుకుంటా ఉన్నాడు. మన కష్టం కాదు, మన మన చెమటోర్చడం కాదు, మనదేమీ లేదు అక్కడ. కేవలం ఆయన పిలుచుకుంటా ఉన్నాడు. ఇది దేవుని కృపావరము అని మనము గమనించాలా. ప్రియా సహోదరి, సహోదరుడా, సో మనము ఒక మాదిరిగా ఉండాలా. నువ్వు మాదిరిగా ఉన్నప్పుడు అనేకులు క్రీస్తు యొద్దకు వస్తా ఉంటారు మనల్ని చూసి. దేవుని నమ్ముకుంటే ఇన్ని ఆశీర్వాదాల, దేవుని నమ్ముకుంటే ఇంత బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటామా అని దేవుని యొద్దకు వస్తా ఉంటారు నీ లైఫ్ ని చూసి. అదే నువ్వు మాదిరి లేని జీవితం గడుపుతా ఉంటే, క్రైస్తవుడుగా పిలువబడుతూ కూడా నీ మాటలు, నీ ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉంటే, బహుశా వాళ్ళు క్రీస్తు నుండి దూరంగా వెళ్ళిపోతారేమో మన ప్రవర్తనను బట్టి. అమ్మో! దేవుణ్ణి నమ్ముకుంటే ఇట్లుంటామా? అమ్మో! దేవుణ్ణి నమ్ముకుంటే ఇట్లా పాడైపోతామా? అని వాళ్ళను క్రీస్తు నుండి మనమే దూరపరుస్తా ఉన్నాము. మా ఇంటి దగ్గర ఒక మార్వాడి హిందూ ఫ్యామిలీ, ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ఎప్పుడు అంటే రెంటర్స్ వాళ్ళు. వాళ్ళెప్పుడు గూడా మా ఫ్యామిలీని మేము మెట్లు ఎక్కి వెళ్తా ఉంటే, దిగుతా ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా రిచ్ పర్సన్స్ ప్రియా సహోదరి, సహోదరుడా. వాళ్ళకి చాలా లారీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కోట్ల బిజినెస్ వాళ్ళది. అయితే ఒకరోజు అమ్మగారు నన్ను పిలిచి అడుగుతా ఉంది, ఎందుకు మీరింత సంతోషంగా ఉన్నారు? మేము ఉండలేకపోతా ఉన్నాం. మీరెప్పుడు హ్యాపీగా ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు కుటుంబం అంతా. మేమెందుకు ఉండలేకపోతా ఉన్నాము. అంటే నేనొక మాట చెప్పాను, మా ఇంట్లో ఒకటుంది, మీ ఇంట్లో అది లేదు అని చెప్పాను. ఏంటి అనంటే, మా ఇంట్లో క్రీస్తు ప్రేమ ఉంది. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆయన మాకు రోజు రోజు నూతనమైన సంతోషంతో మమ్మల్ని నింపుతా ఉన్నాడని నేను చెప్పాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ రోజు నుండి ఆమె ఇప్పటికి వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయారు దూర ప్రాంతానికి. బట్ స్టిల్ ఆమె ఫోన్ చేసి ఆమె సమస్యలు చెప్పుకుంటా ఉంటది. ప్రేయర్ చేయండి అని చెప్తా ఉంటది. హిందీలో చెప్తా ఉంటది. మా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ దేవుడు గొప్పవాడు. మీ దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మీ దేవుడి మీద మాకు విశ్వాసం ఉంది అని ఆమె చెప్తా ఉంటది. రీసెంట్‌గా వాళ్ళ హస్బెండ్‌కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గూడా ప్రార్థించండి అని తను కాల్ చేసింది.
ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మన ప్రవర్తనను బట్టి జనులు క్రీస్తు యొద్దకు వస్తా ఉన్నారా? లేకుంటే క్రీస్తు నుండి దూరం అయిపోతా ఉన్నారా? మనము జ్ఞాపకం చేసుకోవాలా, ఆలోచన చేయాలా. ఈ లోకంలో మనము చివరి శ్వాస ముగించేలోపు అనేకమైన కార్యాలు దేవుని కోసము పని చేసి కష్టపడి, కష్టాలు అనుభవించినా పర్వాలేదు. దేవుని కోసము కొద్ది మందినైనా, కొన్ని ఆత్మలనన్నా రక్షణలోకి నడిపించే విధంగా మనము మాదిరికరమైన జీవితము జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇంత చక్కటి వాక్యం ద్వారా మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవునికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం ఇచ్చినందుకై అన్నగారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.